Hi students, welcome to Sridhar CC. స్టూడెంట్స్ మనం ప్రీవియస్ క్లాసెస్ లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చూస్తున్నాం. అందులో సెల్ ఆర్గనల్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఆ సెల్ ఆర్గనల్స్ మీద కొన్ని ఆబ్జెక్టివ్స్ చూద్దాం కొన్ని. ఓకే, చూడండి. హూ డిస్కవర్డ్ సెల్ వాల్? కణకవచమును ఎవరు కనుక్కున్నారు అన్నాం. అసలు కణకవచం అంటే మీకు ఏం చెప్పాను నేను? కణాలని ఆవరించి ఉన్నటువంటి పొర ఏదైతే ఉందో ప్లాంట్ సెల్స్ లో, పర్టికులర్ గా వృక్ష కణాలలో కనుక మనం చూస్తే, ఇలా వృక్ష కణాలలో రెండు రకాల త్వచాలు ఉంటాయమ్మా. ఇలా రెండు త్వచాలు అన్నాం. అందులో కణానికి లోపల ఉన్న పొర ఏదైతే ఉందో దాన్ని కణత్వచము అంటారని చెప్పాం. కణత్వచం. ఈ పైన ఉన్న పొర ఏందయ్యా అంటే కణకవచం. కణకవచం, ఓకేనా? ఇలా మనకి వృక్ష కణంలో కణత్వచము కణకవచము రెండు ఉంటాయి అని చెప్పేసి, అలాగే జంతు కణంలో వచ్చేసరికి కేవలము కణత్వచము మాత్రమే ఉంటుంది అని చెప్పి, ఈ కణకవచము కణత్వచానికి మధ్య తేడాలను పూర్తిగా వివరించిన శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే రాబర్ట్ హుక్ అమ్మ. ఈయన మొట్టమొదటిసారిగా అంట ఓక్ అనేటువంటి మొక్కమ్మ, ఓక్ అనేటువంటి ఒక మొక్కలో బెరడు తీసుకున్నాడు. ఆ బెరడు మొక్క ఏదైతే ఉందో ఆ మొక్కను తీసుకొని సంయుక్త సూక్ష్మదర్శిని కింద పరీక్షించాడమ్మా. సంయుక్త సూక్ష్మదర్శిని, కాంపౌండ్ మైక్రోస్కోప్. ఈ సంయుక్త సూక్ష్మదర్శిని తీసుకొని ఆ కాంపౌండ్ మైక్రోస్కోప్ ఏదైతే దాని కింద బెరడు ముక్కను పెట్టేసేసి బాగా నలిపి స్లైడ్ మీద పెట్టి ఆ స్లైడ్ ని ఆ మైక్రోస్కోప్ కింద పెట్టి చెక్ చేసి చూస్తే ఇలా కొన్ని గదులు కనపడ్డాయంట. ఆ గదులు ఎప్పుడైతే కనపడి ఆ గదులు మొత్తం దేంతో పోల్చాడని చెప్పాను? తేనె పట్టులను గదులతో పోల్చారని చెప్పుకున్నాం మనం కదమ్మా. ఆ తేనె పట్టులను గదులతో పోల్చినప్పుడు ఆటోమేటిక్గా అవి ఎన్నైతే గదులు ఉన్నాయో అన్ని గదులు మొత్తం అనేకంగా ఏర్పడి ఆడ మొత్తం ఒక భాగం అంటే ఒక కాండం కానీ పత్రం కానీ వేరు కానీ ఇలాంటి ఏర్పడి ఒక పూర్తి శరీరం తయారైంది, అంటే ఒక వృక్షం తయారైంది అని చెప్పుకొచ్చాడమ్మా. ఆ తర్వాత జంతువులు కూడా జంతు కణం గురించి కూడా వివరించడం జరిగి జంతు కణానికి వృక్ష కణానికి మధ్య భేదాలు చెప్పుకుంటూ వస్తూ కణకవచం అనేది కేవలం వచ్చేసరికి వృక్ష కణాల్లో మాత్రమే ఉంటుంది, జంతు కణాల్లో కేవలం కణత్వచము ప్లాస్మా మెంబ్రేన్ సెల్ మెంబ్రేన్ మాత్రమే ఉంటుంది అన్న విషయాన్ని చెప్పిన ఆయన రాబర్ట్ హుక్. ఓకే, నెక్స్ట్ చూడండి. ద సెల్ వాల్ ఇస్ లొకేటెడ్ ఎట్, కణకవచం ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నాడమ్మా. అయితే ఇక్కడ చూడండి ఆప్షన్స్ మీకు ఏమి ఇచ్చారు? ఇన్సైడ్ ది సెల్ మెంబ్రేన్, అవుట్ సైడ్ ద సెల్ మెంబ్రేన్, విత్ ఇన్ ద సైటోప్లాజం అండ్ విత్ ఇన్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ లోపల, సైటోప్లాజం లోపల, కణత్వచం బయట, కణత్వచానికి లోపల అంటున్నాం. ఇందా మనం ఆల్రెడీ బొమ్మ వేసుకున్నాం, ప్లాంట్ సెల్ లెక్క డయాగ్రామ్ వేసి చూస్తే దీంట్లో ఇది సెల్ మెంబ్రేన్ అన్నాం. సెల్ మెంబ్రేన్ కి బయటే కదమ్మా ఇట్లా లేయర్ అనేది ఉంది. సెల్ మెంబ్రేన్, ఇదేమో సెల్ మెంబ్రేన్. ఓకే, సెల్ మెంబ్రేన్ బయట వైపు సెల్ వాల్ ఉంటుంది అనమాట. కాబట్టి మనకు సెల్ వాల్ అనేది ఎక్కడ ఉంటుంది? అవుట్ సైడ్ ఆఫ్ ది సెల్ మెంబ్రేన్, కణత్వచానికి వెలుపల బయట వైపు ఉండడం అనేది జరిగిద్దమ్మా. న్యూక్లియస్ కి బయట వైపు ఉండేది ఏందయ్యా అంటే మనకి సెల్ మెంబ్రేన్, న్యూక్లియస్ అనేది మధ్యలో ఉంటుంది. ఓకేనా, ఇది న్యూక్లియస్. ఈ న్యూక్లియర్ మెంబ్రేన్ కి బయట వైపు మీకు కనబడేది ఏందయ్యా అంటే ఈ లేయర్ సెల్ మెంబ్రేన్ ఉంటుంది అనమాట. సైటోప్లాజం అంటేనేమో ఈ ఫ్లూయిడ్, ఈ ఫ్లూయిడ్ కి లోపల వైపు ఉండేదేమో న్యూక్లియర్ మెంబ్రేన్, బయట వైపు కనబడేదేమో సెల్ మెంబ్రేన్. ఓకేనా, రైట్. నెక్స్ట్, క్లోరోప్లాస్ట్ కంటైనింగ్ క్లోరోఫిల్ అబ్జార్బ్స్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ఎయిర్ అండ్ రిలీజ్. చూడండి, క్లోరోఫిల్ కలిగి ఉన్న క్లోరోప్లాస్ట్లు గాలి నుండి కార్బన్ డైఆక్సైడ్ ని గ్రహించి డాష్ ను విడుదల చేస్తుందని చెప్తున్నాం. ఇప్పుడు క్లోరోఫిల్ అన్నాం. క్లోరోప్లాస్ట్ అంటే తెలుగులో హరిత రేణువు అంటారమ్మా. తెలుగులో దానిని హరిత రేణువు అంటాం. ఓకేనా. అయితే ఈ హరిత రేణువు అనేది ఏం చేస్తున్నాయి అంటే అనేక రకాల వర్ణక పదార్థాలను కలిగి ఉంటుందమ్మా. అవేంటంటే క్లోరోఫిల్ అనేది ఒకటి ఉంటుందమ్మా, అలాగే క్లోరో ఎరిథ్రిన్ అనేది ఒకటి ఉంటుందమ్మా, అలాగే క్లోరోసయానిన్ అనేది కూడా ఒకటి ఉంటుందమ్మా. క్లోరోసయానిన్, అలా క్లోరోఫిల్, క్లోరో ఎరిథ్రిన్, క్లోరోసయానిన్ పిగ్మెంట్స్ ఉంటాయి.
వాటి వల్ల లీఫ్ పత్రం ఏదైతే ఉందో ఆ పత్రానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ వస్తాయేమో. అందులో క్లోరోఫిల్ అంటాం. క్లోరోఫిల్ అనేది ఏంటంటే గ్రీన్ కలర్ తీసుకొస్తుంది లీఫ్ కి. క్లోరో ఎరిథ్రిన్ అనేది లీఫ్ కి ఎరుపు రంగుని తీసుకొస్తుంది. క్లోరోసయానిన్ అనేది అదే లీఫ్ కి ఎల్లో కలర్ ని తీసుకొస్తుంది. అలా డిఫరెంట్ కలర్స్ వస్తుంటాయి కదమ్మా. ఆ డిఫరెంట్ కలర్స్ రావడానికి కారణమైన పిగ్మెంట్స్ ఏమైతే అన్ని కూడా ఎక్కడ ఉంటాయి, హరితరేణువు లోపల ఉంటాయమ్మా. అయితే ఈ హరితరేణువు లోపల క్లోరోఫిల్ కలిగి ఉంటుంది కాబట్టి ఈ క్లోరోఫిల్ కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ అనే ఒక రియాక్షన్ జరిపిద్దాం. ఆ కిరణజన్య సంయోగక్రియ అనేది అక్కడ జరపడం వల్ల గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఆ గ్లూకోజ్ తయారు చేసేది క్లోరోఫిల్. ఆ క్లోరోఫిల్ ఎక్కడ ఉంది, హరితరేణువులో ఉంది. మరి హరితరేణువులో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది అంటే ఖచ్చితంగా అది కిరణజన్య సంయోగక్రియ జరిపినప్పుడు ఏ వాయువుని పీల్చుకున్నట్టు, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుందమ్మా. ఫోటోసింథసిస్ ఫార్ములా ఏంటి, 6CO2 ప్లస్ 12H2O gives C6H12 O6 plus 6O2 plus 6H2O. ఇందులో మనకి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఆ కార్బన్ డైఆక్సైడ్ స్వీకరించి వాతావరణం నుంచి ఏ వాయువుని విడుదల చేస్తుంది, ఆక్సిజన్ విడుదల చేస్తుందమ్మా. మరి కిరణజన్య సంయోగక్రియ ఫార్ములా అది. మనకి హరితరేణువు లోపల జరిగే ప్రక్రియ ఏంటి, కిరణజన్య సంయోగక్రియ. కిరణజన్య సంయోగక్రియలో మనం స్వీకరించేటువంటి వాయువు ఏందయ్యా అంటే కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుంటే ఏ వాయువుని విడుదల చేస్తున్నాయా అంటే ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, మరి అదే మొక్కలు నైట్రోజన్ ఎలా స్వీకరిస్తాయని అడిగాడు ఒకవేళ, మొక్కలు వచ్చేసరికి వేరు బుడిపిల్లలో రైజోబియం అనే ఒక బ్యాక్టీరియా ఉంటుందమ్మా ద్విదళ బీజ మొక్కలలో. అలాగే మట్టిలో అజటోబ్యాక్టర్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుందమ్మా. అజటోబ్యాక్టర్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుందమ్మా. ఇవేం చేస్తాయి, వాతావరణంలో ఉన్న నైట్రోజన్ ని నైట్రైట్లుగా మారుస్తుందమ్మా. నైట్రైట్లుగా మారుస్తుందమ్మా. ఆ నైట్రైట్లుగా మారిపోయిన తర్వాత అది వేర్లు ఏమైతే ఉన్నాయో అవి పీల్చేసుకుని ఏం చేస్తున్నాయి, పైన కాండం పెరుగుదలకు సహాయపడుతుంటుంది. అలా మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతూ ఉంటాయి అవి. ఓకే, రైట్. నెక్స్ట్, డాష్ గివ్స్ కలర్ టు ఫ్లవర్ అండ్ ఫ్రూట్స్. పువ్వులు మరియు పండ్లకు రంగుని ఇస్తుంది అని అడుగుతున్నాం. అంటే మొక్కలో ప్రతి భాగానికి కూడా ఏదో కలర్ వస్తుందని చెప్పాను. ఆ కలర్ రావడానికి గల కారణం ఏందయ్యా అంటే ప్లాస్టిడ్స్ అని కూడా చెప్పాను మీకు. ఆ ప్లాస్టిడ్స్ వచ్చేసరికి మనకి ఎన్ని రకాలుగా ఉంటాయ్యా అంటే 3 రకాలుగా ఉంటాయని చెప్పాం. ఒకటి క్లోరోప్లాస్టిడ్, 2 ల్యూకోప్లాస్టిడ్, 3 క్రోమోప్లాస్టిడ్. క్లోరోప్లాస్టిడ్, ల్యూకోప్లాస్టిడ్ అండ్ క్రోమోప్లాస్టిడ్స్. ఇలా మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి, మొత్తం మనకు వచ్చేసరికి ఏంటంటే 3 రకాలు చెప్తాం. అందులో క్లోరోప్లాస్టిడ్ అన్నాం. క్లోరోప్లాస్టిడ్ అనేది ఏందయ్యా అంటే గ్రీన్ కలర్ ని తీసుకొస్తుందమ్మా. ల్యూకోప్లాస్టిడ్స్ ఏమో వైట్ కలర్ ని తీసుకొస్తాయమ్మా. అలాగే క్రోమోప్లాస్టిడ్స్ వచ్చేసరికి ఏమో డిఫరెంట్ కలర్స్, అనేక రంగులు తీసుకొస్తుందమ్మా. డిఫరెంట్ కలర్స్ తీసుకొస్తుందమ్మా. ఓకేనా. అయితే అందులో మనకి గ్రీన్ కలర్ అంటే మీరు ఏ మొక్కలో చూసినా గ్రీన్ కలర్ లోనే ఉండాలి. సపోజ్ మనకి సూర్యరశ్మి మొక్కలో ఎక్కువగా ఎక్కడైతే పడుతుందో ఆ ప్రాంతం మొత్తం క్లోరోప్లాస్టిడ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అది మొత్తం గ్రీన్ కలర్ లో ఉంటుందని చెప్పుకున్నాం. ఏ మొక్కలో మీరు చూసినా లీఫ్ యొక్క కలర్ ఏంటి, గ్రీన్ లోనే ఉంటుందిగా లీఫ్ యొక్క కలర్. అప్పుడు అక్కడ మనకి ఎగ్జాంపుల్ లీవ్స్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ లీవ్స్ తీసుకోవాలి అంటే ఇక్కడ క్వశ్చన్ లో వచ్చరికి మనకి లీఫ్ అనేది లేదు కాబట్టి క్లోరోప్లాస్టిడ్స్ అనేవి మనకు ఆన్సర్ ఉండదు. ఒక ఆప్షన్ లో లేకపోతే, ఒక ఆప్షన్ లో ఒకలా ఉంటే సెలెక్ట్ చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ల్యూకోప్లాస్టిడ్స్ అనేది వైట్ కలర్ ని తీసుకొస్తాము. మీరు మొక్కలో ఏ భాగం చూసినా సరే మనకి వైట్ కలర్ అనేది ఉంటుంది అనమాట. అది ఎక్కడ ఉంటుంది, మనకి రూట్ అండ్ స్టెమ్ లో ఉంటుంది అనమాట. అలాగే క్రోమోప్లాస్టిడ్స్ ఏం చేస్తాయి అంటే డిఫరెంట్ కలర్స్ ని తీసుకొస్తాయమ్మా. ఆ డిఫరెంట్ కలర్స్ ఎక్కడ ఉంటాయి, మీరు ఏ ప్లాంట్ లో మనం చూసినా ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ మీరు కరెక్ట్ గా చూసారు అంటే, ఫ్రూట్స్ మనకి జామకాయ తీసుకోండి, యాపిల్ తీసుకోండి, మామిడికాయ తీసుకోండి, ఇవన్నీ కూడా కాయలే, బట్ కానీ కలర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కదమ్మా. అలాగే ఫ్లవర్స్ ఉన్నాయి, మల్లెపూవు తీసుకోండి, బంతి పువ్వు, గులాబీ, ఇలా మనం పూలు తీసుకుంటే వాటి కలర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ వాటిని ఫ్లవర్స్ అనే పిలుచుకుంటాం, బట్ కానీ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి కదమ్మా. ఆ డిఫరెంట్ కలర్స్ రావడానికి గల కారణం క్రోమోప్లాస్టిడ్స్ అమ్మా. అంటే ఓవరాల్ గా ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి ఇలా మొక్కలోని అన్ని భాగాలకి రంగును కలగజేస్తూ ఉండేటువంటి వాటిని ఏమంటారు అంటే ప్లాస్టిడ్స్ అని చెప్పుకుంటారమ్మా. ఓకే, నెక్స్ట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ఏం పని చేస్తుందని అడిగారు అనుకోమ్మా. దీన్ని అంతర్జీవ ద్రవ్యజాలం అంటాం తెలుగులో. అంతర్జీవ ద్రవ్యజాలము అంటారమ్మా.
ఓకే, ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది 2 types గా ఉంటుందమ్మా. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం 2 types ఉంటుంది. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. గరుకు అంతర్జీవ ద్రవిజాలము, నునుపు అంతర్జీవ ద్రవిజాలము. ఇలా 2 రకాలు ఉంటుంది. మీకు గరుకు వచ్చేసరికి ఏందయ్యా అంటే ఏం పని చేస్తుందంటే గరుకు అంతర్జీవ ద్రవిజాలం అనేది ప్రోటీన్ల సంశ్లేషణలో పాత్ర వహిస్తుందమ్మా. నునుపు అంతర్జీవ ద్రవిజాలం చేసే పని ఏందయ్యా అంటే కొవ్వుల సంశ్లేషణలో పాత్ర వహిస్తుంది అనమాట. ఓకే, అలాగే గాల్జీ సంశ్లేషం అనేది ఏం పని చేస్తున్నాయి అంటే మెయిన్ ఇది కణ విభజనలో పాత్ర వహిస్తామా. మెయిన్ కణ విభజన, సెల్ డివిజన్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటది. అది కూడా పర్టికులర్ గా మనకి అంచె దశ అని ఉంటుంది. అంచె దశలో వచ్చేసరికి ఏందయ్యా అంటే మనకి ఇక్కడ మనకి దశలో న్యూక్లియస్ కేంద్రకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ అంచె దశలో కేంద్రకాలు ఎప్పుడైతే ఏర్పడినాయో ఆ తర్వాత వచ్చే కణద్రవ్య విభజనలో ఆ 2 కేంద్రకాలకి మధ్యలో కణతోచం ఏర్పడుతుందమ్మా. ఇలా మనకి అంచె దశలోనేమో 2 కేంద్రకాలు వచ్చేసి ఉంటాయి. ఆ తర్వాత వచ్చిన సైటోకైనసిస్ కణద్రవ్య విభజనలో ఈ 2 కేంద్రకాలకు మధ్యలో కణతోచం అనేది ఏర్పడిద్దమ్మా. ఈ కణతోచం ఏర్పడడం వల్ల ఇదో కణం ఇదో కణంగా విడిపోయింది. ఇలా మధ్యలో 2 కణతోచం ఏర్పడి 2 పిల్ల కణాలుగా ఏర్పడడానికి సహాయపడుతూ ఉండే ఒక కణాంగమే గాల్జీ సంశ్లేషం అమ్మ. అలా కణ విభజనకు సహాయపడుతుంది. సెకండ్, రైబోజోమ్స్ కి అమైనో యాసిడ్స్ అందించి మనకి కణాలు తయారయ్యి ఒక షేప్ తయారవుతుంది. దానికి కారణం ప్రోటీన్స్ అని మనం చెప్పుకున్నాం. ఆ ప్రోటీన్స్ తయారు చేయడానికి కూడా పర్టికులర్ గా గాల్జీ బాడీస్ ఉపయోగపడుతూ ఉంటాయేమో. అంటే ప్రోటీన్ల సంశ్లేషణలో కూడా పాత్ర వహిస్తూ ఉంటుంది. అలాగే కణకవచం, వృక్ష కణాల్లో ప్రత్యేకంగా కణాలకి దృఢత్వాన్ని ఇస్తూ ఉండేది ఏదయ్యా అంటే కణకవచం అమ్మ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ ది ప్లాంట్ సెల్ వాల్? ప్లాంట్ సెల్ వాల్ క్రింది వాటిలో మొక్కల కణకవచం యొక్క ముఖ్య విధిని గుర్తించండి అని చెప్తున్నాడమ్మా. ఇక్కడ చూడండి ఒకసారి, రెగ్యులేషన్ ఆఫ్ సెల్ షేప్, కణ ఆకారం యొక్క నియంత్రణ అని చెప్తున్నారమ్మా. కణానికి ప్రత్యేకంగా ఆకారాన్ని ఇస్తూ ఉండేది ఏదయ్యా అంటే మనకి ఎగ్జోస్కెల్టన్, మనకి స్కెల్టన్ ఆఫ్ సైటోప్లాజం అంటారమ్మా. స్కెల్టన్ ఆఫ్ సైటోప్లాజం, కణద్రవ్య అస్థిపంజరం అంటారమ్మా. ఈ కణద్రవ్య అస్థిపంజరం అనేది ఏదైతే ఉందో అది కణానికి ప్రత్యేకంగా ఆకారాన్ని ఇస్తూ ఉంటుందమ్మా. అలాగే వ్యాధికారక క్రిములకి వ్యతిరేకంగా రక్షణ ఇస్తుంది అంటాం. వ్యాధికారక క్రిములు ఏవైతే ఉన్నాయో వాటికి రక్షణగా ఉండగలిగేది ఏంటయ్యా అంటే బేసిక్ గా సెల్ మెంబ్రేన్ కాదు, లోపల మనకి నెంబర్ ఆఫ్ ఆర్గనల్స్ ఉంటాయి. అవి మెయిన్ పార్టిసిపేట్ చేస్తుంటాయి. ఇక్కడ నీరు మరియు పోషక రవాణా, నీరు మరియు పోషక రవాణా అంటే మనకి xylem and phloem అవి కలిగి ఉంటాయమ్మా. మెయిన్ ఇక్కడ మనకి ఉన్న వాటిలో ముఖ్య విధి అడిగాడు కాబట్టి వాటర్ అండ్ న్యూట్రియన్ ట్రాన్స్పోర్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆర్గనిజం ల్యాక్స్ సెల్ వాల్? కణకవచం లేనటువంటి జీవిని గుర్తుపెట్టుకోండి అక్కడ. కణకవచం లేనటువంటి జీవి మైకోప్లాస్మా అమ్మ. మైకోప్లాస్మా. ఓకేనా? ఈ మైకోప్లాస్మా అనేది ఒక బ్యాక్టీరియా అమ్మ. ఏంటమ్మా అది? ఒక బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియాకి ఎటువంటి కణకవచం అనేది ఉండదు. వృక్ష కణాలలో ఉండేది అది ప్రోటోజోవాలను ఉంటుంది, ఆల్గేస్ లోను కలిగి ఉంటుంది అమ్మా అది. నెక్స్ట్, ద సెల్ వాల్ ఈజ్ ఏ రిజిడ్ లేయర్. ద సెల్ వాల్ ఇస్ రిజిడ్ లేయర్ దట్ సరౌండ్స్ ద సెల్స్ ఆఫ్. కణకవచం అనేది క్రింది కణాల చుట్టూ ఉండే దృఢమైన పొర అన్నాడు. మీకు ఒక సెల్ వాల్ కణకవచము అన్నాడు అంటే 100% మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్లాంట్స్ అమ్మ. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం ఉండేది ప్లాంట్ కింగ్డమ్ సంబంధించినటువంటి సెల్స్ లో మాత్రమే ఉంటుంది. అంటే ఇప్పుడు ప్లాంట్ సెల్ కి సంబంధించి ఆప్షన్ ఏమైనా ఉందా అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ది జంతువులు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ప్లాంట్స్, ఇది అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ చూడండి, బోత్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్, జంతువులు అసలు ఉండదు కాబట్టి ఇది మనం తీసుకోకూడదు. పైవేవి కావు అన్నాడు. ఖచ్చితంగా మొక్కల్లో మనకి సెల్ వాల్ అనేది ఉంటుంది కాబట్టి ఆన్సర్ అంటే మనకి ప్లాంట్స్. డాష్ ఈస్ కాల్డ్ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. కణం యొక్క పవర్ హౌస్ అంటే కణశక్తి భాండాగారాలు అంటాం తెలుగులో. పెట్టిన పవర్ హౌసెస్ అంటే తెలుగులో కణశక్తి భాండాగారాలు. కణశక్తి భాండాగారాలు అంటాం, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. ఆ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని ఎందుకంటారు అని చెప్పుకుంటున్నామంటే మీకు ప్రతి కణం లోపల కూడా మైటోకాండ్రియాస్ అనే ఉంటాయమ్మ. ఇలా మైటోకాండ్రియాస్ ఉంటాయి. ఆ మైటోకాండ్రియా ఏదైతే ఉందో ఆ మైటోకాండ్రియాలు ఏం చేస్తాయి అంటే మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి గ్లూకోజ్ ఉంది కదమ్మా, ఆ గ్లూకోజ్ తో పాటు మీరు పీల్చుకున్న ఆక్సిజన్ కూడా ఉంది కదమ్మా, ఆక్సిజన్, ఈ రెండింటిని ఉపయోగించుకొని కణమ లోపల శ్వాసక్రియ జరిపి ఏటీపీ రూపంలో శక్తిని ఉత్పత్తి చేస్తుందని చెప్పుకున్నామండి.
అలా శక్తిని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి మైటోకాండ్రియాస్ మనం ఏమని చెప్పుకుంటాం, కణశక్తి భాండాగారాలు, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని చెప్పుకుంటారమ్మా. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ది ప్రైమరీ కాంపోనెంట్ ఆఫ్ ద ప్లాంట్ సెల్ వాల్. ఓకే, క్రింది వాటిలో మొక్కల కణకవచం యొక్క ప్రాథమిక భాగం ఏది అని అడుగుతున్నాడమ్మా. ప్రాథమిక భాగం అంటే దాని అర్థం ఏందయ్యా అంటే, ఇక్కడ మొక్కల కణకవచం అనేది మెయిన్ ఇక్కడ వచ్చినటువంటి వాటిల్లో సెల్యులోజు, కొలెస్ట్రాల్, హిమోగ్లోబిన్, కెరాటిన్ అని ఇచ్చాడు. అంటే వేటితో తయారవచ్చు, ఏ ప్రోటీన్స్ తయారవచ్చు, ఏ షుగర్తో తయారవచ్చు అనుకోవచ్చు ఇచ్చిన వాటిని బట్టి చూస్తే. ఇక్కడ మనకి కెరాటిన్ అని చెప్పాం, ఇది జంతువులు. హిమోగ్లోబిన్ కూడా జంతువులకు సంబంధించింది, కొలెస్ట్రాల్ కూడా జంతువులకు సంబంధించింది. డైరెక్ట్ గా డిలీట్ చేయొచ్చు కదమ్మా. డైరెక్ట్ గా మనం ఇక్కడ ఆన్సర్ చెప్పుకోవచ్చు సెల్యులోజ్. ఎందుకు సెల్యులోజ్ చెప్తున్నామంటే కణకవచం అనేది సెల్యులోజ్ అండ్ హెమీ సెల్యులోజ్, సెల్యులోజ్ అండ్ హెమీ సెల్యులోజ్ అండ్ లిగ్నిన్ తో ఫామ్ అయ్యి ఉంటాయి అమ్మా. సెల్యులోజ్ కామా హెమీ సెల్యులోజ్ కామా లిగ్నిన్ తో తయారై ఉంటుంది. ఓకే, రైట్, నెక్స్ట్, ద సెల్ వాల్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ సెల్స్. క్రింది ఏ రకమైన కణాల్లో కణ కవచం లేదు అంటాడమ్మా. కణ కవచం ఉండనిది ఏంటో జంతు కణాల్లో 100% ఉందని చెప్పుకున్నాం కదా. అవి ఎక్కడ నుంచి చూడండి, ప్రోకారియోటిక్ సెల్. ప్రోకారియోటిక్ సెల్స్ చూసుకుంటే కనుక మనకి కేంద్రక పూర్వజీవులు అని చెప్తున్నాం. కేంద్రక పూర్వజీవులు అంటున్నాం. ఈ కేంద్రక పూర్వజీవుల్లో వచ్చేసరికి మీకు ఏమొస్తున్నాయి, వైరస్ ఒకటి వస్తుంది, అలాగే బ్యాక్టీరియా కూడా వస్తుంది. ఈ బ్యాక్టీరియాలో కొన్ని బ్యాక్టీరియాలో మనకి సెల్ వాల్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనకి ఇది దీన్ని తీసుకోవచ్చు. అలాగే యానిమల్స్, జంతు కణాలు అసలు ఎక్కడ కూడా మీకు కనపడదు కాబట్టి మనకి దీన్ని ఆన్సర్ గా తీసుకోవాలము. వృక్ష కణాల్లో ఉంటుంది, ఫంగస్ లో కూడా ఉంటుంది. నెక్స్ట్, చూడండి, నెక్స్ట్, ప్రోటోప్లాజం ఆఫ్ ద సెల్ కంప్రెసెస్ ఆఫ్. కణం యొక్క ప్రోటోప్లాజం దేని కలిగి ఉంటుంది అంటారమ్మా. మీకు ప్రోటోప్లాజం ఏదైతే ఉంటుందో లోపల లిక్విడ్ అమ్మా, దాంట్లో వచ్చేసరికి మనకి ఏమేమి ఉంటుంది అంటే కణకవచం అనేది బయట ఉంటుందమ్మా, దాంట్లో ఉండదు. అలాగే న్యూక్లియస్ కలిగి ఉంటుంది, కణత్వచం కూడా బయటే కలిగి ఉంటుంది, ప్లాస్మా డెస్మెటా కూడా బయటే కలిగి ఉంటుంది కాబట్టి అవుటర్ లేయర్స్ కాబట్టి లోపల ఉండేది ప్రోటోప్లాజం కాబట్టి మనకి దాంట్లో కలిగి ఉండేటువంటి కణాంగం ఏంటంటే కేంద్రకం అమ్మా, న్యూక్లియస్. నెక్స్ట్, వాట్ గివ్స్ ద సెల్ వాల్ ఇట్స్ రిజిడిటీ అండ్ స్ట్రెంగ్త్. ఓకే, కణకవచంకు దాని దృఢత్వం మరియు బలాన్ని ఏది ఇస్తుంది అని అడుగుతున్నాడమ్మా. ఏది ఇస్తుంది అంటే లిగ్నిన్ ఇస్తుందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఏమని చెప్పి ఇక్కడ ఇచ్చిన వాటిలో మీకు లిగ్నిన్ తో పాటు కణకవచం అనేది సెల్యులోజ్ అండ్ హెమీ సెల్యులోజ్ తో ఫామ్ అయిద్దని చెప్పాను కదమ్మా. సెల్యులోజ్ అండ్ హెమీ సెల్యులోజ్ తో ఫామ్ అయిద్దని చెప్పుకున్నాం కదమ్మా. కాబట్టి ఇచ్చిన ఆప్షన్ లో మనం ఏం తీసుకోవాలి, లిగ్నిన్ తీసుకోవాలి. సెల్యులోజ్ హెమీ సెల్యులోజ్ లేదు కాబట్టి మనకి. నెక్స్ట్ చూడండి ఒకసారి, ఏటీపీ సింథసైజ్డ్ ఇన్ మైటోకాండ్రియా బై. ఏటీపీ మైటోకాండ్రియా దేని ద్వారా సంశ్లేషణ చేయబడుతుంది అంటాడమ్మా. ఏటీపీ అనేది మైటోకాండ్రియాలో దేని ద్వారా సంశ్లేషణ చేయబడుతుంది అంటున్నాం. ఇక్కడ మనకి మైటోకాండ్రియాలో జరిగేది ఏమని చెప్పాను, శ్వాసక్రియ అని చెప్పాను, కణాంతర శ్వాసక్రియ జరిగేది అన్నాం. ఇక్కడ మీకు కణాంతర శ్వాసక్రియ ఏదైతే ఉందో మనకి గ్లూకోజ్ అనేది ఒకటి ఉంది కదమ్మా. ఆ గ్లూకోజ్ అనేది మనకి ఆక్సిజన్ సమక్షంలో శ్వాసక్రియ జరిపి ఏం తయారవుతుంది, ఏటీపీ అనేటువంటి ఒక శక్తి తయారవుతుందమ్మా. ఆ శక్తినిగా ఉత్పత్తి చేసే ఒక కణాంగం మైటోకాండ్రియా. మరి ఆ మైటోకాండ్రియా వచ్చేసరికి ఏం చేస్తుంది, గ్లూకోజెనిసిస్ అని చెప్తున్నాము. అలాగే మనకి గ్లైకోజెనాలిసిస్ అని చెప్తున్నాము, క్రెబ్స్ సైకిల్ అంటున్నాం, గ్లైకాలసిస్ అని చెప్తున్నాం. ఇది వచ్చేసరికి రియాక్షన్స్ అమ్మా. గ్లైకాలసిస్ అనే ఒక రియాక్షన్ ఉంటుంది, క్రెబ్స్ సైకిల్ అనే ఒక రియాక్షన్ ఉంటుంది. ఆ రెండు రియాక్షన్స్ అనేవి ఏమైతే ఉన్నాయో ఆ రెండు రియాక్షన్స్ లో మనకి ఏటీపీ అనేది ఫామ్ అవడానికి ఉపయోగపడుతుంది. అయితే ఆ ప్రక్రియ ఏది అని అడిగాడు కాబట్టి ఇక్కడ మనకి గ్లూకోజెనిసిస్ అని చెప్తుంటారు అది. నెక్స్ట్, ప్రోటీన్ సంశ్లేషణకి సీటుగా పనిచేస్తుంది. విచ్ ఈస్ యాక్ట్స్ యాజ్ సీడ్స్ ఫర్ ప్రోటీన్ సింథసిస్. మీకు కణాంగాలు చాలా ఉన్నాయి. ఆ కణాంగాలలో ప్రోటీన్ల సంశ్లేషణ ప్రత్యేకంగా పాత్ర వహించేవి రైబోజోమ్స్ అని చెప్పుకున్నాము. అందుకే రైబోజోమ్స్ ఏమని చెప్తున్నా నేను, ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రోటీన్స్ అని చెప్తున్నా. వీటిని ఫ్యాక్టరీ ఆఫ్ ప్రోటీన్స్, ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రోటీన్స్ అని చెప్తున్నారమ్మా. ఓకేనా, మనకి అంటే ప్రోటీన్ల కర్మాగారాలు, తెలుగులో ఏమని చెప్తారంటే వీటిని ప్రోటీన్ కర్మాగారాలు అంటున్నాం అమ్మా. ప్రోటీన్ కర్మాగారాలు,
ప్రోటీన్స్ తయారు చేస్తూ ఉంటాయి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మ. ఇవన్నీ కూడా ప్రీవియస్ బిట్స్, ఇవన్నీ వచ్చింది ఓన్ బిట్స్ కాదు, ప్రీవియస్ బిట్స్. అందులో కొన్ని ఆప్షన్స్ అనేవి ఎలా ఇచ్చారు, ఈక్వల్గా ఇచ్చారని చెక్ చేసుకొని చూసుకున్నాము జాగ్రత్తగా. ప్రోటీన్ కర్మాగారాలు అంటున్నాం. ప్రోటీన్ కర్మాలను ప్రోటీన్స్ తయారు చేస్తుంటాయి. అలాంటి రైబోజోమ్స్ ఏమైతే ఉన్నాయో ఆ రైబోజోమ్స్ మనం 2 రకాలుగా డివైడ్ చేస్తారమ్మా. ఒకటి 70S రైబోజోమ్స్, 2 80S రైబోజోమ్స్ అని చెప్పుకున్నాం. అందులో పర్టికులర్ గా 70S రైబోజోమ్స్ దేంట్లో ఉంటున్నాయి అంటే 70S రైబోజోమ్స్ అనేవి ఏకకణ జీవులు, సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ లో బాగా ఎక్కువ ఉంటాయమ్మా. 80S రైబోజోమ్స్ అనేవి మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్, బహుకణ జీవుల్లో బాగా ఎక్కువ ఉంటాయమ్మా. అందులో పర్టికులర్ గా 70S రైబోజోమ్స్ మనలో కనుక చూసుకుంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంలో కలిగి ఉండి రైబోజోమ్స్ ప్రోటీన్స్ తయారు చేస్తూ ఉంటాయి అనమాట. అంటే ఓవరాల్ గా రైబోజోమ్స్ యొక్క మెయిన్ ఫంక్షనే ప్రోటీన్ సింథసిస్, ప్రోటీన్ల సంశ్లేషణ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి, చూడమ్మా. హూ ఫస్ట్ సా అండ్ డిస్క్రైబ్డ్ ఏ లైవ్ సెల్. ఓకేనా, లైవ్ సెల్ అంటే ఏంది, సజీవ కణము అంటున్నాం. సజీవ కణం, సజీవ కణంలో మొదట ఎవరు చూశారు మరియు వివరించారు. సజీవ కణం అంటే ఏంటి, మనకి ప్రాణంతో ఉన్నటువంటి జీవి. ప్రాణంతో ఉన్నటువంటి జీవి అంటే మొదటిసారిగా కనుగొన్నది సూక్ష్మజీవుల్ని కనుక్కునడం. ఆయన మొట్టమొదటిసారిగా ప్రాణంతో ఉన్నటువంటి జీవి సూక్ష్మజీవులు. ఆ సూక్ష్మజీవుల్ని మొదటిసారిగా కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే యాంటోనీ వాన్ లీవెన్హక్ అండి. సంయుక్త సూక్ష్మదర్శిని ఉపయోగించి మొట్టమొదటిసారిగా ఒక స్పూన్ తీసుకొని ఆయన నోట్లో సెలైవ ఏదైతే ఉందో ఆ సెలైవని తీసి ఒక స్లైడ్ మీద పెట్టి ఆ స్లైడ్ ని రఫ్ చేసి ఆ మైక్రోస్కోప్ కింద పెట్టి చెక్ చేస్తే 2 ఆకారాల్లో పురుగులు తిరుగుతున్నాయి అంటమ్మా. వాటికి ఆయన మొదటిగా ఏమని పేరు పెట్టుకున్నాడయ్యా అంటే యానిమల్ క్యూల్ అని పేరు పెట్టుకున్నాడు ఆయన. యానిమల్ క్యూల్. ఆ యానిమల్ క్యూల్స్ కే తర్వాత ఏమని పేరు పెట్టుకున్నారయ్యా అంటే బ్యాక్టీరియా అండ్ ప్రోటోజోవా. బ్యాక్టీరియా అండ్ ప్రోటోజోవా. ఇలా మొదటిసారిగా ప్రాణంతో ఉన్నటువంటి జీవిని కనుక్కున్న శాస్త్రవేత్త యాంటోనీ వాన్ లీవెన్హక్. ఓకే, అందులో మొదటిసారిగా ఈయనతో పాటు రాబర్ట్ హుక్ అని ఆయన బెరడులో ఒక వృక్ష కణాన్ని కనుక్కున్నాడమ్మా. బెరడు అని చెప్పుకున్నాం కదా ఇందాక. ఆ బెరడు మొక్క ఏందయ్యా అంటే సజీవ కణం కాదమ్మా, నిర్జీవ కణాలు. ఆ బెరడులో ఉండే మొత్తం నిర్జీవ కణాలు అనేవి ఉంటాయి, నాన్ లివింగ్ సెల్స్ ఉంటాయి. కాబట్టి రాబర్ట్ హుక్ మొదటిగా కనుక్కుంది నాన్ లివింగ్ సెల్. యాంటోనీ వాన్ లీవెన్హక్ మొదటిగా కనుక్కుంది మాత్రం లివింగ్ సెల్, ప్రాణంతో ఉన్నటువంటి కణాన్ని గుర్తించడం ఆయన. చూడండి నెక్స్ట్, ప్రోకారియోటిక్ సెల్స్ లాక్సిన్. ప్రోకారియోటిక్ సెల్స్ అంటున్నాం. ప్రోకారియోటిక్ అంటే ఏంది, కేంద్రక పూర్వ కణము. పేర్లో ఉంది కేంద్రక పూర్వ. ప్రోకారియోటిక్ అంటే కేంద్రక పూర్వ. ఓకేనా, కేంద్రక పూర్వ అంటే కేంద్రకం ఉన్నట్ట లేనట్ట, 100% లేనట్టే కదమ్మా. మరి కేంద్రకం లేదు అంటున్నాం అంటే కేంద్రకం కనపడదు అని అర్థం. అది ఎలా ఉంటుందయ్యా అంటే సపోజ్ ఇక్కడ మనం కణం ఇలా తీసుకున్నాం అనుకోమ్మా, ఆ కణంలో వచ్చేసరికి ఏందయ్యా అంటే ఇలా కేంద్రక తోచం ఉంటుందమ్మా. ఆ కేంద్రక తోచం ఏదైతే ఉందో ఆ కేంద్రక తోచం లోపించి ఉన్న కణం ఏదైతే ఉందో ఆ కణాన్ని మనం ఏం చెప్తామయ్యా అంటే కేంద్రక పూర్వ కణం అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ మనకి కేంద్రకం లోపల మీకు ఏముంటాయి అంటే కేంద్రకాంశము, కేంద్రక ద్రవ్యము, ఓకేనా, అలాగే మెలికెళ్ళి తిరుగుతూ క్రోమాటిన్ నెట్ ఉంటుందమ్మా. దాని చుట్టూ కూడా ఏముంటుందయ్యా అంటే వీటి చుట్టూ ఇలా కేంద్రక తోచం ఉంటుంది. ఓకేనా, ఇక్కడ కేంద్రక పూర్వం అంటే దాని అర్థము ఈ కేంద్రక తోచం లేకపోవడం అమ్మ. కేంద్రక తోచం లేనప్పుడు ఏమైంది, కేంద్రకం లోపల ఏమైతే ఉన్నాయో మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతాయి అని చెప్పుకున్నాం. మొత్తం స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఏం జరుగుతుంది, మనకి కేంద్రకం కనపడదు. అలాంటి వాటిని మనం కేంద్రక పూర్వ కణాలు అంటాం. ఇక్కడ ఏమడిగాడు, ప్రోకారియోటిక్ కణాలు లోపించేది ఏది అని అడిగాడు. కేంద్రకం అనేది లోపల ఉన్న పదార్థం స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకి అది కంటికి కనపడదు కాబట్టి ఇక్కడ కేంద్రకం అనేది ఉండదు అని చెప్పి ఇస్తారమ్మా మనకి ఆప్షన్. ఓకే రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్స్ కెనాట్ డివైడ్. క్రింది వాటిలో ఏది విభజించబడదు అని చెప్తున్నాడమ్మా. క్రింది వాటిలో ఏది విభజించబడదు, డివైడ్ అవ్వదు అని చెప్తున్నాను. కణానికి ఉన్న ప్రత్యేకమైన శక్తి ఏంది, ఒక కణము 2 కణాలుగా విభజన చెందడమ్మా. 1 2గా విడిపోతుంది, 2 4గా విడిపోతుంది, 4 8 కణాలుగా డివైడ్ అవుతూ ఉంటుందమ్మా. అంటే వీటికి ఉన్న శక్తి కణ విభజనలో పాత్ర వహించడం. ఇంకోటి కూడా ఏంటంటే ఒక కణం చనిపోయింది అనుకో మరలా రీజనరేట్ అయ్యే శక్తి కూడా కణాలకు ఉంటుంది. కానీ మనకి ఒకసారి చనిపోయినాక పునరుత్పత్తి చెందనటువంటి ఒకే ఒక కణం ఏందయ్యా అంటే నర్వ్ సెల్స్ అమ్మ, నాడీ కణాలు.
అలాగే 1, 2, 2, 4, 4 కణాలుగా విడిపోవడం అనేది కూడా అక్కడ జరగదమ్మా. బై బర్త్ మీకు ఎన్ని నాడీ కణాలు ఉంటాయి, అన్ని నాడీ కణాలు అనేవి డెవలప్ అవుతూ ఒక జీవి బతకడానికి సహాయపడుతూ ఉంటాయమ్మా. ఎప్పుడైతే నాడీ కణం చనిపోయిందో అవి మరలా పునరుత్పత్తి చెందడం అనేది జరగదు. ఓకేనా, రైట్. ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అనేవి మీకు సెల్ ఆర్గనైజ్ మీద మిమ్మల్ని అడుగుతున్నారండి. అయితే రిమైనింగ్ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి, అవి వన్ బై వన్ క్లాసెస్ లో చెప్పుకుందాము. అయితే ఈ రోజు వచ్చేసరికి ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పిన సెల్ ఆర్గనైజ్ మీద కొన్ని బిట్స్ మనం చూసాం కదా, ఇప్పుడు ఒక కాన్సెప్ట్ కూడా చూద్దాం. ఎక్కువగా ఇంకా సెల్ ఆర్గనైజ్ కాకుండా ఇంకా దేంటైనా క్వశ్చన్ అడుగుతున్నారా అంటే డిసీజెస్ మీద బాగా అడుగుతున్నారు. ఒక్కసారి ఆ డిసీజెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒకసారి చూసి ఆ తర్వాత మళ్ళీ వాటి మీద కూడా కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా, రైట్. చూడండి ఒకసారి, సార్ చూడండి ఒకసారి, మనం కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మనం చూస్తే కనుక కాన్సెప్ట్ ఒకసారికి డిసీజెస్ అనేవి ఇస్తాడమ్మా. ఎక్కువగా మనకి డిసీజెస్ బాగా అడుగుతున్నారు మనకి ఎగ్జామ్ లో, కాబట్టి మనకి డిసీజెస్ గురించి చూద్దాం. అసలు డిసీజ్ అంటే ఏంటి అని అడుగుతారమ్మా. డిసీజ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి రెగ్యులర్ గా మెటబాలిక్ రియాక్షన్స్, చూడండి రెగ్యులర్ గా జరిగేటువంటి మెటబాలిక్ రియాక్షన్స్. మెటబాలిక్ రియాక్షన్స్ అంటే ఏంటి అసలు మీనింగ్? నిత్యము మీరు బతకడానికి ఉపయోగపడే జీవక్రియలు ఉంటాయి కదమ్మా, ఆ జీవక్రియలు ఏమైతే ఉన్నాయో ఆ జీవక్రియలు అనే వాటిని మెటబాలిక్ రియాక్షన్స్ అంటాం. జీర్ణక్రియ కావచ్చు, శ్వాసక్రియ కావచ్చు, విసర్జన కావచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ కావచ్చు, నర్వస్ సిస్టమ్ కావచ్చు, ఎండోక్రైన్ కావచ్చు, వీటన్నిటిని మెటబాలిక్ రియాక్షన్స్ అంటాం. ఆ మెటబాలిక్ రియాక్షన్స్ లో వచ్చే చేంజ్ ఏదైతే ఉందో ఆ చేంజ్ ని మనం డిసీజ్ గా చెప్తామమ్మా. మెటబాలిక్ రియాక్షన్స్ లో వచ్చే చేంజ్ ని మనం డిసీజ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ బీట్ తీసుకుందాం. మీకు హార్ట్ బీట్ వచ్చేసరికి నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? హార్ట్ బీట్ వచ్చేసరికి మీకేమో నిమిషానికి 72 సార్లు ఉంటుంది. అలాగే రెస్పిరేషన్ నిమిషానికి 18 టైమ్స్ ఉంటుంది. పల్స్ రేట్ అనేది కూడా 72 టైమ్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెస్పిరేషన్ అనేది 72కి వచ్చి హార్ట్ బీట్ వచ్చేసరికి 18కి వచ్చింది అనుకో, మనిషి ఉంటాడా? చనిపోతారు కదమ్మా. దాన్నే మనకి మెటబాలిక్ రియాక్షన్స్ లో చేంజ్ రావడం అని చెప్పుకుంటాం. అలాంటి చేంజెస్ ఏమైతే వచ్చినా ఆ చేంజెస్ ని మనం డిసీజ్ అని చెప్తామమ్మా. అయితే ఆ డిసీజ్ అనేది ఎవరికి వస్తుంది? సంథింగ్ ఒక పర్సన్ కి రావడం జరుగుతుంది, వస్తుంది. మీకు ఎగ్జామ్ లో అడుగుతాడు, విచ్ ఆఫ్ ది pathogen to causes disease, which of the vector of to which of the following vector to causes disease, ఇలా అడుగుతుంటారు మనకి ఎగ్జామ్ లో. అంటే ఏంటి? వ్యాధిని కలగజేసే వాహకం ఏంటి, వ్యాధిని కలగజేసే వ్యాధికారక జీవి ఏంటి అని అడుగుతారు. రెండింటికి డిఫరెన్స్ ఉందమ్మా. ఆ రెండు డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మనకి ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మలేరియా ఉంది. మలేరియా దేని వల్ల వస్తుందంటే మాక్సిమం అందరూ కూడా ఏం చెప్తారంటే దోమకాటు వల్ల అంటారు. దోమకాటు వల్ల మనకు మలేరియా వస్తుంది, కరెక్ట్ ఆన్సరే. బట్ కానీ దోమ కుట్టినప్పుడల్లా మనకు మలేరియా వస్తుందా అంటే రాదు కదండి. మనల్ని కుట్టే దోమ యొక్క శరీరంలో మలేరియా వ్యాధిని కలగజేసేటువంటి సూక్ష్మజీవి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వ్యాధిని కలగజేసే వాటిని ఏమంటారు అనేది తెలుసుకున్నామా. వ్యాధిని కలగజేసేవి ఏమైతే ఉన్నాయో వాటిని మనం ప్యాథోజెన్స్ అంటాం. వ్యాధిని కలగజేసే వాటిని మనం ఏమని చెప్పుకుంటామండి? ప్యాథోజెన్స్ అంటాం. ఓకేనా, ఆ ప్యాథోజెన్స్ అనే వ్యాధిని కలగజేస్తాయి. అయితే ఈ ప్యాథోజెన్స్ డైరెక్ట్ గా మనిషి యొక్క శరీరంలోకి వెళ్ళవమ్మా. ఆ ప్యాథోజెన్స్ ని మోసుకు వచ్చేవి ఒకటి ఉంటాయి. ఈ ప్యాథోజెన్స్ మొత్తాన్ని మోసుకొని మనల్ని కుట్టి మన బాడీలోకి పంపించేవి కొన్ని ఉంటాయి. వాటిని మనం వెక్టార్స్ అంటాం. వెక్టార్స్, వాహకాలు అంటాం. వాహకాలు అంటాం. ప్యాథోజెన్స్ అంటే అర్థం వ్యాధి కారకాలు అంటాం. ప్యాథోజెన్స్ అంటే వ్యాధి కారకాలు, వెక్టార్స్ అంటే వాహకాలు అని చెప్పుకుంటాం. ఓకే, ఈ ప్యాథోజెన్స్ అనే వాటికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటాం మనం? వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ప్రోటోజోవా, ఫంగై అండ్ నిమాటోడ్స్. ఇవేమైతే ఉన్నాయో ఇవి మొత్తం కూడా మనకి వ్యాధులను కలగజేసే సూక్ష్మజీవులమ్మ. ఈ సూక్ష్మజీవులు మొత్తం ఏమైతే ఉన్నాయో ఈ ప్యాథోజన్స్ అనే వాటిని వీటన్నిటిని మోసుకొని మన బాడీలోకి వెళ్ళేలా చేసేవి వాహకాల్స్. ఈ వాహకాలు అనేవి వాటికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు మనం? వెక్టార్స్ కి గాలి, ఫుడ్, వాటర్, ఇన్సెక్ట్స్ కీటకాలు, యానిమల్స్, ఇలా ఇవన్నీ కూడా ఏం చేస్తాయ్యా అంటే ఆ వ్యాధికారక జీవులు ఏమైతే మనం చెప్పుకుంటామో వాటి మొత్తాన్ని మోసుకొని మన బాడీలోకి పంపించేలా చేస్తాము. అప్పుడు మనకు ఆ వ్యాధులు రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు మలేరియానే తీసుకుందాం, లేదా కోవిడ్-19 అందరికీ తెలిసింది కోవిడ్-19 అని చెప్తున్నాం. ఈ కోవిడ్-19 ఒక వ్యాధి. ఈ వ్యాధి వల్ల
మన శరీరంలో ఒక అవయవం పాడైపోతుంది. ఏంటి అవయవం? లంగ్స్. లంగ్స్ పాడైపోతున్నాయి. ఓకేనా? అయితే ఇందులో మనకి వ్యాధి రావడానికి కారణం ఇది ఒక మనిషికి వస్తుందమ్మా. కోవిడ్-19 మనకు వస్తుంది కదా. మనిషిలో ఏ పార్ట్కి వస్తుంది? లంగ్స్కి వస్తుంది. ఈ కోవిడ్-19 అనేది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వెళ్తుందమ్మా. ఒక పర్సన్ నుంచి సంథింగ్ ఇంకో పర్సన్కి వెళ్తుంది. ఈడ ఒకడు ఉన్నాడు. ఓకేనా? ఈ పర్సన్కి ఇక్కడి నుంచి వీడున్నాడు, వీడు దగ్గుతున్నాడు. వీడు దగ్గడం వల్ల ఎయిర్లోకి ఆ వైరస్ అనేది బయటకు వస్తుందమ్మా. ఆ వైరస్ అనేది 6 feet సరౌండింగ్స్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళకు కూడా వ్యాధి రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ వైరస్ వాళ్ళకి ఎలా వెళ్తుంది? ఎయిర్ ద్వారా వెళ్తుంది. దేనివల్ల వెళ్తుందమ్మా? ఎయిర్ ద్వారా వెళ్తుంది. ఆ ఎయిర్ అనేది ఏందయ్యా అంటే వెక్టార్, వాహకం. ఎయిర్ అనేది వాహకం, వెక్టార్. ఓకేనా? ఆ ఎయిర్ ద్వారా వీడి నుంచి వాడికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఏది? వైరస్. ఈ వైరస్ అనేది ఏందయ్యా అంటే ప్యాథోజన్, వ్యాధికారక జీవి. వ్యాధికారక జీవి అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ నేను చెప్తున్నా చూడండి. ఎగ్జామ్లో మీరు కాన్సెప్ట్ నేర్చుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో ఆ కాన్సెప్ట్లో మనకి ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడు అనేది కూడా అంతే ఇంపార్టెంట్ మనకి, రైట్? అయితే ఇక్కడ మనకి ఫస్ట్ డిసీజెస్లో మనం ప్యాథాలజీలో మనం తెలుసుకోవాల్సింది డిసీజ్ ఒకటి తెలుసుకుంటున్నాం మనం. డిసీజ్ నేమ్ ఒకటి తెలుసుకుంటున్నాం కదా. ఆ డిసీజ్ అనేది మన బాడీలో ఏ ఆర్గాన్కి వస్తుందో తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ వ్యాధిని కలగజేసేటువంటి వ్యాధికారక జీవి వైరస్సా, బ్యాక్టీరియానా, ప్రోటోజోవానా అనేది తెలుసుకుంటున్నాం. అది ఒకరి నుంచి ఇంకోటికి ఎలా వస్తుందయ్యా అంటే వాహకం ద్వారా. ఆ వాహకం ఏంటి? గాలి, లేకపోతే పురుగుల, ఇన్సెక్ట్స్, కీటకాల, లేకపోతే రక్తమా, ఆహారమా, ఇలా మనం తెలుసుకోవాలండి. ఇలా మనకి అనేక రకాలు వస్తాయి. అయితే ఇక్కడ చూడండి, వ్యాధి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వస్తుంది కదమ్మా. ఆ వ్యాధి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ రావడానికి కారణం వాహకం అంటున్నా కదమ్మా. అలా వ్యాధి ఒకరి నుంచి ఇంకోటికి రావడాన్ని ఏమంటారు అని అడుగుతారమ్మా. దాన్ని వ్యాధి వ్యాప్తి అంటారమ్మా. దాన్ని ఒకరి నుంచి ఇంకోటికి వ్యాధి సోకడాన్ని ఏమని చెప్పుకుంటామయ్యా అంటే వ్యాధి వ్యాప్తి అంటాం. ఈ వ్యాధి వ్యాప్తి ఏదైతే ఉందో ఆ వ్యాప్తి చెందే విధానాన్ని బట్టి వ్యాధుల రకాలని 3 రకాలుగా డివైడ్ చేశారమ్మా మనోళ్ళు. ఓకేనా? ఆ 3 రకాలు ఏందయ్యా అంటే చూడండి. డిసీజ్, మొత్తం వ్యాధులు 3 రకాలుగా డివైడ్ చేశారు ఒకరి నుంచి ఇంకోళ్ళకి వెళ్ళేదాన్ని బట్టి. ఒకటి ఎండమిక్ వ్యాధులు, 2 ఎపిడమిక్ వ్యాధులు, 3 పాండమిక్ వ్యాధులు. ఎండమిక్ వ్యాధులు, ఎపిడమిక్ వ్యాధులు, పాండమిక్ వ్యాధులు, ఇలా మొత్తం 3 రకాలుగా డివైడ్ చేశారమ్మా. అందులో ఫస్ట్ ఎండమిక్ వ్యాధులు అంటున్నాం. ఎండమిక్ వ్యాధులు అంటే అర్థమైందయ్యా అంటే సంథింగ్ ఒక ప్లేస్ తీసుకుందాం. ఇదో ప్లేస్ అమ్మా. ఈ ప్లేస్లో ఉంటే మనిషి జాతి ఉంది, లేదా సంథింగ్ ఏదో జంతు జాతి ఉందమ్మా. ఇది జంతువు అనుకోండి, లేదా సంథింగ్ జంతువులు ఆవులు అనుకోండి. కొన్నోసరికేమో మేకలు ఉన్నాయి అనుకుందాం. ఇది ఇది మేక అనుకోండి. ఇలా వస్తే మనిషికి వస్తుందంట, లేకపోతే పశు జాతికి వస్తుంది, లేకపోతే గొర్రె జాతికి వస్తుంది, లేదా ఒకే ప్రాంతంలో జీవించేవి ఉంటాయి. ఇలా నేల మీద జీవించేవి, నీటిలో జీవించేవి ఇలా ఉంటాయి. అలా కేవలం ఒకే ప్రాంతంలో జీవించే జీవులకి కానీ లేదా ఒకే జాతికి చెందినటువంటి వాటికి కానీ మాత్రమే వచ్చే వ్యాధుల్ని ఎండమిక్ వ్యాధులు అంటారమ్మా. ఎపిడమిక్ వ్యాధులు అంటే అర్థమైందయ్యా అంటే మనుషులకే తీసుకోండి. ఇలా ఒక ప్లేస్లో సంథింగ్ కొంతమంది పర్సన్స్ ఉన్నారమ్మా. చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇలా పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యాధి వచ్చేసరికి వీళ్ళకి వచ్చిందమ్మా. ఒక పర్సన్కి వచ్చింది వ్యాధి. ఎప్పుడైతే ఒక పర్సన్కి ఆ వ్యాధి వచ్చిందో ఇమీడియట్గా ఈ ప్లేస్లో ఎంతమందితో ఉన్నారో అంతమందికి కూడా ఒకేసారి వ్యాధి చాలా వేగంగా స్ప్రెడ్ అవుతూ ఉంటుందమ్మా. ఒక ప్రాంతంలో జీవించే జనాలు ఎంతమందితో ఉన్నారో అంతమందికి ఒకేసారి ఎక్కువ మందికి వ్యాధి సోకుతూ ఉంటే కనుక వాటిని ఎపిడమిక్ వ్యాధులు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ తీసుకోండి, జలుబు.
జలుబు అనేది ఒకరికి వస్తే వెంటనే పక్కన వాళ్ళకి వస్తుందా కదా. కండ్ల కలక తీసుకోండి, కంజక్టివైటిస్ అనేది కండ్ల కలక, కంజక్టివైటిస్ అంటాం. ఈ కండ్ల కలక కూడా మనకి ఒకరికి వస్తే మ్యాక్సిమం అందరికి స్ప్రెడ్ అవుతుందా లేదా, మొత్తం అందరికి స్ప్రెడ్ అయిపోతుందమ్మా. అలాగే మనకి ఆట్లమ్మ కావచ్చు, స్పైన్ ఫ్లూ కావచ్చు, డెంగ్యూ కావచ్చు, కలరా కావచ్చు, టీబీ కావచ్చు, ఇవన్నీ ఒకరికి వస్తే మ్యాక్సిమం అందరికీ స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయమ్మా. అది ఒకే ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వేగంగా స్ప్రెడ్ అయ్యే వాటిని మనం ఎపిడమిక్ అంటాం. పాండమిక్ అంటే సేమ్ ఇవే లక్షణాలమ్మా, ఇవే లక్షణాలు. ఇదొక ప్లేసు, ఇదొక ప్లేసు, ఇదొక ప్లేసు, ఇది మొత్తం ఒక కంట్రీ అనుకోండి. ఇంకో కంట్రీలో కూడా సంథింగ్ కొన్ని స్టేట్స్ ఉంటాయి కదమ్మా, ఇలా స్టేట్స్ ఉంటాయి కదమ్మా. ఇక్కడ జనాలు ఉంటారు, ఇక్కడ జనాలు ఉంటారు, ఇక్కడ జనాలు ఉంటారు, ఇక్కడ ఉన్నారు, ఇక్కడ జనాలు ఉన్నారు, ఇట్లా జనాలు ఉన్నారు. అయితే ఇక్కడ మనకి ఎపిడమిక్లో ఏం జరుగుతుంది, కేవలం ఒక ప్రాంతంలో జీవించే వాళ్ళకి మాత్రమే వేగంగా వ్యాధులు వచ్చేస్తున్నాయి. కానీ ఇక్కడ ఏంటి, ఒక ప్రాంతంలో జీవించే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ చాలా వేగంగా వ్యాధులు అనేవి వ్యాప్తి చెందుతున్నాయి. అంతేకాకుండా ఆ వ్యాధులు అదే స్టేట్ లో, అదే కంట్రీలో ఉన్నటువంటి స్టేట్స్ ఉంటాయి కదమ్మా, ఆ స్టేట్స్ లో పక్క రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయి వాటికి చాలా వేగంగా వ్యాధులు స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయమ్మా. అంతేకాదు దేశాలు కూడా మారిపోయి అన్ని దేశాలు కూడా వ్యాధులు రావడం కూడా జరుగుతుంటుందమ్మా. అలా చాలా వేగంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వ్యాధులు చాలా వేగంగా సోకుతూ ఉంటే గనక, వ్యాప్తి చెందుతూ ఉంటే గనక వాటిని పాండమిక్ అంటాం. ఎగ్జాంపుల్ తెచ్చుకోవచ్చు కదమ్మా, కోవిడ్-19 మనం మంచి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చమ్మా. ఓకేనా. ఆ కోవిడ్-19 ఒక ప్రాంతం నుంచి అనేక ప్రాంతాలకి చాలా వేగంగా స్ప్రెడ్ అయిందా లేదా, చాలా వేగంగా స్ప్రెడ్ అయిపోతుందమ్మా. అదే ఇక్కడ ఎండమిక్ అంటే ఏం చెప్పాను, ఒకే ప్రాంతానికి లేదా ఒకే జాతికి మధ్య వ్యాధులు రావడం. కౌపాక్స్, మ్యాడ్ కౌ ఇలాంటి వ్యాధులమ్మా, పశువులకు మాత్రమే వస్తుంటాయి ఇవి. ఓకేనా, జంతువులు మనకు రావన్నమాట. అలాగే ఇక్కడ ఎపిడమిక్ అంటే ఒకే ప్రాంతంలో జీవించే వాళ్ళకి ఒకేసారి అనేక మందికి వచ్చేస్తుందమ్మా, చాలా వేగంగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. పాండమిక్ వచ్చేసరికి ఏంటంటే ఒక ప్రాంతంలో జీవించే వాళ్ళకి వెంటనే ఆ వ్యాధులు చాలా వేగంగా ఇంకో ప్రాంతానికి కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కూడా వెళ్ళిపోవచ్చు, చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంటాయి. అలాంటి వాటిని మనం పాండమిక్ వ్యాధులు అని చెప్పుకుంటాం. ఇలా మనకి వ్యాధి వ్యాప్తి చెందే దాన్ని బట్టి 3 రకాలుగా డివైడ్ చేసుకుంటున్నాం అమ్మా. ఓకే, రైట్, వెరీ గుడ్. ఇలా మీకు వ్యాధి వ్యాప్తి, వ్యాధి అంటే ఏంది, వ్యాధి కారకాలు ఎలా ఉంటాయి అవి తెలుసుకోవాలమ్మా. అందులో పర్టికులర్గా మీరు వైరస్ వల్ల వచ్చే వ్యాధులు అండ్ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకేనా, వీటికి నేను కొన్ని షార్ట్ కట్స్తో చేస్తాను, ఒక వీడియో చేస్తాను, మీరు గుర్తుపెట్టుకుందరు కానీ ఈజీగా వైరస్ వ్యాధుల్ని, బ్యాక్టీరియా వ్యాధుల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను, గుర్తుపెట్టుకుందరు కానీ షార్ట్ కట్స్లో. ఓకే, అయితే ఇందులో మీరు ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువగా అడుగుతుంది వెక్టార్స్. ఈగల వల్ల వచ్చే వ్యాధులు ఏమైనా ఉన్నాయా, దోమల వల్ల వచ్చే వ్యాధులు ఏమైనా ఉన్నాయా అలా అడుగుతుంటారమ్మా. అలా కనుక మిమ్మల్ని అడిగితే గుర్తుపెట్టుకోండి, కొన్ని చెప్తాను మీకు. పర్టికులర్గా ఈగలు అంటున్నాం. మీకు ఈగలు వచ్చేసరికి వ్యాధుల్ని కలగజేసేవి ఒక 3 రకాలు ఉన్నాయమ్మా. ఒకటి హౌస్ ఫ్లై, హౌస్ ఫ్లై, శాండ్ ఫ్లై, సీసీ ఫ్లై. హౌస్ ఫ్లై, శాండ్ ఫ్లై అండ్ సీసీ ఫ్లై. హౌస్ ఫ్లై అన్నాం. హౌస్ ఫ్లై వల్ల వచ్చేటువంటి మనకి వ్యాధులు ఏందయ్యా అంటే టైఫాయిడ్, టైఫాయిడ్ అని ఒక వ్యాధి వస్తుందమ్మా. శాండ్ ఫ్లై వల్ల ఏమొస్తుందయ్యా అంటే అమీబియాసిస్, అలాగే ఢిల్లీ బాయిల్స్, అలాగే కాలా ఆజార్ అనే వ్యాధులు వస్తాయమ్మా. సీసీ ఫ్లై వల్ల మనకు వచ్చే వ్యాధి ఏందయ్యా అంటే స్లీపింగ్ సిక్నెస్, అతి నిద్ర వ్యాధి అంటారమ్మా. అతి నిద్ర వ్యాధి, స్లీపింగ్ సిక్నెస్ అని చెప్తారమ్మా. ఇలా మనకు వచ్చేసరికి ఏంటంటే స్పెసిఫిక్గా ఈగలు ఎక్కడ ఉంటాయండి అసలు ఇంతకీ, వ్యర్థ పదార్థాల పైన ఉంటాయమ్మా.
వ్యర్థ పదార్థాలు ఏమైతే ఉంటాయో ఆ వ్యర్థ పదార్థాలు చెత్త చెదారాలు పెంట కప్పులు ఉంటాయి కదమ్మా, వాటిపైన ఈగలు ఉండడం జరిగింది. ఆ ఈగలు ఏం చేస్తాయి, ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ ఫంగస్లు కానీ ప్రోటోజోవాలు కానీ వాటిని అలాంటి వాటిని కలెక్ట్ చేసుకొని తీసుకొస్తుంది. అందులో పర్టికులర్ గా మనకు వచ్చేసరికి ఏందయ్యా అంటే టైఫాయిడ్ అంటున్నాం. టైఫాయిడ్ వచ్చేసరికి మీకు దేని వల్ల వస్తుందయ్యా అంటే సాల్మోనెల్లా టైఫై అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుందమ్మా. సాల్మోనెల్లా టైఫై అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుందమ్మా. నెక్స్ట్ అలాగే అమీబియాసిస్ అండ్ ఢిల్లీ బాయిల్స్, కాలాజార్, ఇవన్నీ కూడా మనకి వేటి వల్ల వస్తుంటాయి అంటే మనకి అమీబియాసిస్ అని చెప్తున్నాం. ఫస్ట్ మనం మలేరియా తీసుకుందాం. మలేరియా వచ్చేసరికి ప్రోటోజోవాల వల్ల వస్తుందమ్మా. ఆ మలేరియా దోమ కొడితే ఎలాగైతే వస్తుందో పెంట కుప్పల పైన చెత్త చెదారాల పైన ఉన్నటువంటి ఈగలు అనేవి మనం తినే ఆహార పదార్థాల మీదకి వచ్చి వాడినప్పుడు ఇవి కూడా అలాగే రావడం జరిగింది. ఇవన్నీ ప్రోటోజోవాల వల్లే వస్తాయి. ఓకేనా. అమీబియాసిస్ అనేది యాంటీమీబా హిస్టాలిటికా అనే ఒక ప్రోటోజోవా అండి, ప్రోటోజోవా వల్ల వస్తుంది. ఓకేనా. అలాగే ఢిల్లీ బాయిల్స్, లిష్మోనియా ట్రోపికా, అలాగే లిష్మోనియా డోనవాని, ఇలాంటి మనకి ప్రోటోజోవాలు ఉంటాయమ్మా. ఈ మూడు కూడా ప్రోటోజోవాల వల్ల వచ్చేటువంటి వ్యాధులమ్మా. ఇది కూడా అంటే కాలాజార్, ఇది ప్రోటోజోవా వల్లే వస్తుందమ్మా. అతినిద్ర వ్యాధి ట్రిప్నోజోమా గ్యాంబియాన్సీ అనేటువంటి ప్రోటోజోవా వల్ల వస్తుందమ్మా. ఇది కూడా అంటే మనకి ఇక్కడ ఈగల వల్ల వచ్చే వ్యాధులు ఒకటి మాత్రం బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మిగతా వచ్చిన ఈగలు మొత్తం ఎక్కువగా ప్రోటోజోవా మరియు ప్రోటోజోవాలే, మెయిన్ ప్రోటోజోవాలే తీసుకొని మోసుకొని వస్తుందమ్మా. గుర్తుపెట్టుకోండి. అందులో కూడా పర్టికులర్ గా మోషన్స్, నీళ్ళ విరోచనాలు అవుతూ ఉంటాయమ్మా, వాళ్ళకి ఎక్కువగా వస్తుంటది అనమాట ఈ వ్యాధులు అనమాట. నెక్స్ట్ దోమలు చూద్దాం. మస్కిటోస్, దోమలు. దోమలు కూడా ఇక్కడ మనం 3 రకాలుగా తీసుకోవచ్చమ్మా. ఒకటి ఫీమేల్ ఎనాఫిలస్, ఆడ ఎనాఫిలస్ దోమ. అలాగే ఆడ క్యూలెక్స్ దోమ. అలాగే ఆడ ఎడిస్ ఈజిప్టి. ఎడిస్ ఈజిప్టి దోమ. ఇలా మొత్తం 3 రకాల దోమలు ఉన్నాయమ్మా. అందులో ఎనాఫిలస్ దోమ ఏమో రాత్రిపూట ఎక్కువ కుట్టిద్దంట, క్యూలెక్స్ దోమ ఏమో సాయంత్రం సమయం ఎక్కువ కుడుతూ ఉంటుందంట, పగలేమో ఎడిస్ ఈజిప్టి బాగా కుడుతుంటుందంట. అలా పర్టికులర్ టైంలో వచ్చి కుడుతూ ఉంటాయమ్మా. అలా కుట్టినటువంటి దోమలు ఏమైతే ఉన్నాయో ఆ దోమల యొక్క శరీరంలో సూక్ష్మజీవులు ఉంటాయి. అవి మన బాడీలోకి వెళ్ళడం వల్ల మనకు వ్యాధులు తీసుకొస్తాయి. ఎలాంటి వ్యాధులు వస్తుంటాయి అయ్యా అంటే దాంట్లో పర్టికులర్ గా చూస్తే ఆడ ఎనాఫిలస్ దోమ అంటున్నా కదమ్మా, ఇది మలేరియా వ్యాధిని కలగజేస్తుందమ్మా. ఓకేనా. క్యూలెక్స్ దోమ వచ్చేసరికేమో మెదడు వాపు మరియు బోధకాలు, మెదడు వాపు మరియు బోధకాలు. ఓకేనా. ఎన్సెఫలైటిస్ అండ్ ఫైలేరియా అంటాం ఇంగ్లీష్ లో. ఎడిస్ ఈజిప్టి అనేది ఏం తీసుకొస్తుందయ్యా అంటే డెంగ్యూ, చికెన్ గునియా, జికా, ఇలాంటి వ్యాధులను తీసుకొస్తామా. ఇలా పర్టికులర్ గా మనకి దోమల వల్ల మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్ వస్తుంటాయమ్మా. ఓకే. వీటికి ట్రీట్మెంట్స్ ఏంటి, వాళ్ళకి ఏమైనా వ్యాక్సిన్స్ ఉన్నాయా, యాంటీబయాటిక్స్ ఉన్నాయా, ఇలాంటివి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుందమ్మా. అలాగే ఇంకా కొన్ని చూస్తే కనుక మనకి ఎలుకల వల్ల వచ్చే వ్యాధి ఏంటి అని అడుగుతారమ్మా. అందరికీ తెలిసిందే ప్లేగు. ఈ ప్లేగు అనేటువంటి ఒక వ్యాధి ఎలుకల వల్ల వస్తుందమ్మా. అయితే ఇక్కడ ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్లేగ్ అనే వ్యాధి ఒక ఎలుకల వల్లే వస్తుందా, ఇంక దేని వల్ల రాదా అంటే నల్లుల వల్ల కూడా రావచ్చమ్మా. నల్లులు తెలుసు కదమ్మా మనకి, అవి కూడా పేలులాగే రక్తాన్ని పీల్చేస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా. వాటి వల్ల కూడా రావచ్చు. అయితే ఈ మధ్య కాలంలో ఈ ప్లేగ్ వ్యాధి అమెరికాలో బాగా ఎక్కువగా వస్తుందంటమ్మా. అది ఎలుకల వల్ల కాదండి, పెంపుడు పిల్లుల వల్ల వస్తుందంటమ్మా. గుర్తుపెట్టుకోండి. పెంపుడు పిల్లులు ఏమైతే ఉన్నాయో వాటి వల్ల కూడా ప్లేగ్ వ్యాధి రావడం అనేది జరుగుతుందంట. కాబట్టి వాహకాల జంతువులు ఏమన్నాయో ఆ జంతువులు మనం గుర్తుపెట్టుకోవాలండి. రైట్. నెక్స్ట్ అలాగే ఎస్టిడి డిసీజెస్, ఎస్టిడి వ్యాధులు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, లైంగిక సంబంధిత వ్యాధులు అంటారమ్మా. అత్యధికంగా ఏంటంటే ఎక్కువ లైంగిక సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వ్యాధులు రావడం జరిగిద్దమ్మా. ఎస్టిడి డిసీజెస్ అంటాం. ఆ ఎస్టిడి డిసీజెస్ లో ఎస్టిడి వైరల్ డిసీజ్ ఒకటి ఉంటుంది,
ఎస్టీడీ బ్యాక్టీరియల్ డిసీజెస్ కొన్ని ఉంటాయి. ఓకేనా? వైరస్ల వల్ల సెక్షువల్ రిలేషన్స్ వల్ల వచ్చే వ్యాధులు ఏందయ్యా అంటే ఎయిడ్స్ అనే ఒక వ్యాధి వస్తుందమ్మా. అలాగే బ్యాక్టీరియల్ డిసీజెస్లో వచ్చేసరికి ఏమొస్తుందని అడుగుతారమ్మా. అవి ఏందయ్యా అంటే మనకి స్పెసిఫిక్గా మనకి సెక్షువల్ రిలేషన్స్ వల్ల వస్తుంటాయని చెప్పాం. లైంగిక అవయవాల పైన వచ్చేసరికి ఏందయ్యా అంటే పుండ్లు ఏర్పడి మనకి చీము కారుతూ ఉంటుందమ్మా. ఓకేనా? పుండ్లు ఏర్పడి చీము కారుతూ ఉంటుందని చెప్తున్నాం. అందులో పర్టికులర్గా ఎయిడ్స్ వ్యాధిని కలగజేసే వైరస్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, హెచ్ఐవి. ఓకేనా? అలాగే సేమ్ బ్యాక్టీరియా వల్ల వచ్చేవి ఏందయ్యా అంటే గనేరియా అండ్ సిఫిలిస్. ఇందులో గనేరియా, ఓకేనా, నిస్సేరియా గనేరియా అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తాము. సిఫిలిస్, ట్రిపోనిమా పల్లిడమ్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల వస్తాము. ఇవేమో బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి వ్యాధులు, ఇదేమో వైరస్ వల్ల వచ్చే వ్యాధులు. మ్యాక్సిమం రెండింటి లక్షణాలు ఒకేలా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇట్లా మనకి ఎస్టీడీ డిసీజెస్ ఏంటి అని అడుగుతారమ్మా. ఇలా మనకి వ్యాధుల పరంగా చూసుకుంటే టైప్స్ పరంగా చూసుకోండి, దేని వల్ల వస్తాయి, వాహకం వల్ల, ఏ వాహకం వల్ల వస్తుంది, ఎలా వ్యాప్తి చెందుతుంది అనేది చూడండి. ఓకేనా? అలాగే మీకు ఈ క్లాస్లో వ్యాధులు ఎలా వ్యాప్తి చెందుతాయో చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో మీకు వచ్చేసరికి ఓన్లీ మనకి సూక్ష్మజీవుల వల్లే వస్తాయా, మీకు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అప్పుడు చెప్పాను మనకి జెనెటికల్ డిజార్డర్స్ కూడా కొన్ని ఉంటాయి, అవి ఏ విధంగా వస్తాయి, ఎలా మనం వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు అనే విషయం కూడా చెప్దాం. అలాగే వ్యాధుల పైన కొన్ని ఆబ్జెక్టివ్స్ తీసుకొని నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఓకే స్టూడెంట్స్.